చిత్తశుద్ధి కృషితో విజయం తథ్యం అనే నీతిని చెప్పిన తాబేలు కథ. ఒక అడవిలో ఒక కుందేలు ఉంది. ఒకరోజు ఆ కుందేలు దాహం తీర్చుకునేందుకు ఒక సరస్సు దగ్గరకు వెళ్ళింది. అక్కడ నెమ్మదిగా కదులుతున్న ఒక తాబేలు దానికి కనిపించింది. ఆ తాబేలు చూస్తే కుందేలుకి నవ్వొచ్చింది. తాబేలు దగ్గరికి వెళ్లి మనిద్దరం పరుగు పందెం పెట్టుకుందామా అని గర్వంగా అడిగింది. తాబేలేమో పాపం పందానికి ఒప్పుకుంది. మరుసటి రోజు ఉదయం రెండూ పోటీకి సిద్ధమయ్యాయి. తెలుసు కదా, కాంపిటీషన్ అన్నమాట. కుందేలేమో చెంగు చెంగున గెంతుకుంటూ వేగంగా పరిగెత్తుకుంటూ చాలా దూరం వెళ్లిపోయింది. తాబేలు వెనకబడిపోయింది. తాబేలు ఇంత దూరం వచ్చేసరికి చాలాసేపే పడుతుందిలే అని అనుకున్న గర్విష్టి కుందేలు ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోయింది. తాబేలు మాత్రం నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి నిద్రపోతున్న కుందేలును దాటి ముందుకు వెళ్లిపోయింది. చివరికి తాబేలే గెలిచింది. నిదానంగా స్థిరంగా లక్ష్యం వైపు ప్రయాణిస్తే విజయం తథ్యం అనే నీతిని చెప్తోంది ఈ తాబేలు కథ. అంటే డెఫినెట్ గా సక్సెస్ వరిస్తుందన్నమాట. నిదానమే ప్రధానం అన్నమాట.